నా ప్రియమైన సహోదరులారా, పాపముతో పరిపక్వమై పాపపు బడిలో నిద్రపోతూ బానిసపు బ్రతుకుతూ ఉన్న మన కొరకు ఒక రక్తం చిందించబడింది, పవిత్రమైన యేసు రక్తం. ఎందుకు ఆ రక్తం చిందించబడింది అనంటే, మన మీద ఉన్న ఆ యొక్క లెక్క, ఆ రొక్కం చెల్లించి, ఆ అప్పు చెల్లించి మనకు ఒక విడుదల విమోచన కలుగు చేయడానికి, ప్రాయశ్చిత్తార్థమై చేసిన పాపానికి, ప్రాయశ్చిత్తార్థమై చేసిన దోషానికి, ప్రాయశ్చిత్తార్థమై నడవడిని మనము దూరం చేసుకొని దేవునికి ద్రోహులమై దేవునికి దూరముగా పోయిన అనుభవాన్ని బట్టి అంటాడు, మనము వెండి బంగారముల వలన మనము విమోచించబడాలి. వెండి బంగారముల వలన మనం విమోచించబడలేదు. మనం విమోచించబడ్డామంటే మనకు వెండి బంగారము ఆయన చెల్లించలేదు. ఆఖరి రక్తమును మన కొరకు చెల్లించి మనకు ఆయన విడుదల కలిగించాడు. స్తోత్రం కలుగుగాక.